మనతో ఉన్నారు డాక్టర్ గార్గయ్య తెలకపల్లి, పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్. కోవిడ్-19 మీద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటము, WHO అలాగే వివిధ దేశాల ఆరోగ్య సంస్థలు వీటన్నిటితో కూడా కలిసి పనిచేస్తున్న చర్చలు, గోష్ఠులు వీటిలో పాల్గొంటున్నటువంటి నిపుణుడు. డాక్టర్ గార్గయ్య, ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఒకప్పుడు వ్యాక్సినేషన్ చాలా హడావుడిగా మోడీ గారు GHMC ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చారు, 2 పర్యవేక్షించారు. చాలా సంతృప్తి, అసలు ప్రపంచం అంతటికి మనం సరఫరా చేస్తున్నాము ఈ పద్ధతిలో చెప్పారు. తీరా అది మొదలైన తర్వాత చూస్తే ఇప్పటికీ కొన్ని మాసాలు గడిచినప్పటికీ భారతీయుల్లో 9% కూడా లేదు, 8 సంథింగ్ అక్కడే ఆగి ఉంది. ఏంటి వ్యాక్సిన్ విషయం? మనం వ్యాక్సిన్ గురించి మాట్లాడినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే నిజంగా కూడా ప్రపంచంలో చాలా మటుకు వ్యాక్సిన్ ఏదైతే ఉందో భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుంది. అది మన పాత ఇండస్ట్రియల్ పాలసీస్ వల్ల వీ హ్యావ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్లీ. సో ఇండియా మనం బీహార్ ఎన్నికలు కానీ మీరు అన్నట్లు GHMC ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికల్లో మనం వస్తున్నప్పుడు ప్రతి పార్టీ, అది బీజేపీనే కాదు, ప్రతి పార్టీ కూడా వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమ్యునైజేషన్ అనేది అది అందరూ మేము ఫ్రీగా ఇస్తాము ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాము అనేది ప్రజలకు చెప్పిన మాట. సో ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే మన కోవిడ్ పాండమిక్కి మనకు ఒక సొల్యూషన్ కానీ ఒక మోస్తరు సొల్యూషన్ ఏంటి అంటే గెటింగ్ వ్యాక్సినేటెడ్. వ్యాక్సినేషన్ వల్ల మీకు ఇన్ఫెక్షన్ రాదు అనేది కాదు, కానీ మీకు ఇన్ఫెక్షన్ వచ్చినా మీకు సివియారిటీ అనేది రాదు అనేది. సో మీకు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు. అట్లాంటి ఇష్యూస్ అంటే మరణ భయం తగ్గుతుంది, మీరు హాస్పిటలైజేషన్ అయ్యి సిక్ కూడా అవ్వరు అనేది. సో దిస్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు దీని ఇంపార్టెన్స్ ఉన్నాయి. అయితే జనవరి మధ్యలో మిడ్ ఆఫ్ జనవరి నుంచి మన దేశంలో వ్యాక్సినేషన్ మొదలైంది. వ్యాక్సినేషన్ టు బీ ఫ్రాంక్ చాలా కంట్రీస్తో కంపేర్ చేస్తున్నప్పుడు ఇండియాలో వ్యాక్సినేషన్ అనేది బాగానే అయింది. గ్లోబల్ సౌత్ డెవలపింగ్ కంట్రీస్లో స్టార్ట్ అవడం చాలా బాగుంది. హెల్త్ వర్కర్స్కి ఇచ్చారు, దాని తర్వాత మనం అట్లనే ఎల్డర్లీ ఏదైతే 60 years అబవ్, దాని తర్వాత 45 కన్నా పైబడి ఉన్న వాళ్ళు ఎవరికైతే కోమార్బిడిటీస్ అంటే అవ్వలేదు, ఎల్డర్స్ కూడా ఇంకా జరుగుతుంది అయిపోయిందని నేను ఎక్కడ అనట్లేదు. స్టార్ట్ అయింది. మన ఎల్డర్లీ పాపులేషన్ 20% ఆఫ్ ద 100 మందిలో 20 మంది మనకు దేశంలో ఎల్డర్లీ ఉంటారు. ఎల్డర్లీ 45+ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు ఏంటి అంటే మనం 100%లో ఒకటేసారి 100% అవుతుంది అనేది వీఆర్ గోయింగ్ in a step. It is scientific that we have to go stepwise in a phase manner. So to an extent we have started in a good way. However, అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనము ఒక ఫేజ్ వైజ్ వెళ్ళేటప్పుడు మరీ ఎక్కువ తొందరగా వెళ్తున్నాము అనేది ఒకటి. ఉన్న వాళ్ళకి స్టాక్ మనం ఇవ్వలేకపోతున్నాము. స్టేట్ గవర్నమెంట్స్ ఒక స్టేట్ గవర్నమెంట్తో ఇంకో స్టేట్ గవర్నమెంట్ కంపీట్ అవుతున్నాయి. మాకు రావట్లేదు అంటే మాకు రావట్లేదు. దీంట్లో బీజేపీ స్టేట్స్కి ఎక్కువ వస్తున్నాయి. చాలా స్టేట్స్ చెప్పారు. ఇప్పుడు ఏ స్టేట్ దగ్గర 2 రోజుల కన్నా ఎక్కువ వ్యాక్సినేషన్ స్టాక్ ఉన్నట్లు కూడా మనం చూడట్లేదు అనమాట. అంటే మనము ముందు చూపు లేకుండా మొదలు పెట్టాము అనేది ఒకటి కొంచెం చాలా క్లియర్గా తెలుస్తుంది. కొన్ని మనము ప్రతిదీ 1-2 మంచి మాటలు కూడా చెప్పాలి అంటే రెగ్యులేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ అనేది కూడా దీని ద్వారా స్టార్టింగ్లో అయింది. ఏదైతే 200కి మాత్రమే అమ్ముతామో 150 ఇస్ ద కాస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్, 100 rupees ఫర్ వ్యాక్సినేషన్ అనేది. సో ఇది ఎన్నికల వల్ల ఇట్లాంటివి వచ్చినాయా లేకపోతే జనరల్గా ఒక ప్రైవేట్ సెక్టర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి, ఏదేమైనా కానీ మార్చ్ అండ్ ఏప్రిల్ వెర్ ఫైన్. బట్ చాలా చోట్ల స్టాక్ అవుట్స్ అయ్యి జనాలకు అసలు వ్యాక్సినేషన్ దొరకకపోవడము, సెకండ్ డోస్కి వెళ్ళిన వాళ్ళకి అసలు చాలాసార్లు ఎన్నికకి వెళ్ళిపోవడం ఇట్లాంటివి మొదలైందన్నమాట. సో ఇక్కడ 2 విషయాలు. ఒకటి సీరం ఇన్స్టిట్యూట్ ఇండియాకి సరఫరా చేయాలి, అట్లాగే ప్రపంచంలో వేరే దేశాలకు కూడా సరఫరా చేయాలి. అట్లాంటప్పుడు మనం భారత్ బయోటెక్ ద్వారా తయారైన కోవాక్సిన్ని జనరిక్ ప్రొడక్షన్కి అలౌ చేయాల్సింది. లేకపోతే ఎందుకంటే దాంట్లో ఎండ్ ఆఫ్ ద డే అది ట్యాక్స్ పేయర్ డబ్బులతో ICMR హెల్ప్తో అన్నిటితోనే తయారైన వ్యాక్సిన్. అది ఎందుకు మనం జనరిక్గా ఓపెన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు, ఎక్కువ మంది ఎందుకు చేయట్లేదు అనేది కూడా మీరు ఆలోచించాల్సిన అదొక పాయింట్ అక్కడ. సో
స్టార్టెడ్ విత్ ఎ గుడ్ ఇంటెన్షన్, బట్ యాజ్ యూజువల్ ప్లానింగ్ చేయకపోవడము. దాని తర్వాత ఇప్పుడు ఇంకా మే 1 నుంచి అది ఓపెన్ చేసేసారు. ఇంకా ఇన్ని రోజులు మనం ఒక ప్లాన్డ్ ఫేజ్గా వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా ఫ్రమ్ మే 1 ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఫర్ ఆల్. ఎవరికి ఎక్కువ డబ్బులు ఉంటే ఇంకా వాళ్ళు వ్యాక్సిన్ తెచ్చుకోవాల్సి. అంటే వ్యాక్సిన్ గురించి మీరు అంటున్నారు, భారతదేశం వ్యాక్సిన్ ఉత్పత్తిని ఎగ్జాజరేట్ ఎక్కువగా అంచనా వేసింది అనే ఒక అభిప్రాయం ఇప్పుడు పరిశీలనల తర్వాత తేలుతుంది. ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత ఇండియానే ఎక్కువగా, దాదాపు చైనాతో సమానంగా చేశారు. అమెరికాలో వాళ్ళు 20 కోట్లు వేసేసరికి వాళ్ళ జనాభాలో 40% వేసినట్టయింది. అదే భారతదేశానికి వచ్చేసరికి 8% మాత్రమే అవుతుంది. చైనా తన సొంత వ్యాక్సిన్తో తను వెళ్తుంది. కానీ 8% ఇవ్వడం అనేది ఉన్నదాన్ని ఇచ్చారు. అలాగే కోవిషీల్డ్ కూడా పూర్తిగా భారతీయం అనలేము. దో ఇట్ ఈజ్ ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుంది, కానీ మౌలికంగా అది బ్రిటిష్ యూకే వ్యాక్సినే కదా. దాన్నే 1 కోటి వ్యాక్సిన్లు మనం ప్రభుత్వం ఎగుమతి చేసింది. ఇంకొక 5 కోట్లు వాడు ఎగుమతి చేసాడు అగ్రిమెంట్ దీని కింద. కాబట్టి వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతున్నది ఏదో మనకే వస్తుంది అనుకోవడం ఒకటి. మనము ప్రపంచ వ్యాక్సిన్లలో 60% ఎగుమతి చేసామని కూడా ప్రభుత్వం ఒక దశలో క్లెయిమ్ చేసింది. బట్ ఇఫ్ యూ గో బై స్టాటిస్టిక్స్ ఓన్లీ 21% ఈజ్ ఆఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా అది నాటకీయంగా మెరుగవుతుంది? రెండోది కోవాక్సిన్ అనేది 10%. రెండు వ్యాక్సిన్లు అంటున్నప్పటికీ కూడా 90% కోవిషీల్డ్, ఓన్లీ 10%, 10% కోవాక్సిన్. ఈ పరిస్థితి కూడా ముందు మారే అవకాశం పెద్దగా లేదు. మరి ఇప్పుడు అందరినీ మీరు రిజిస్టర్ చేసుకోండి అంటే మళ్ళీ మొన్న ఏప్రిల్లో వచ్చిన పరిస్థితి మళ్ళీ దేశం ముందు రాదా? అంత వేగంగా ప్రొడక్షన్ జరుగుతుందా? ఒకటి, మనకి ఇప్పుడు ఇచ్చిన వ్యాక్సినేషన్ కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఎక్స్పోర్ట్స్ ఆపి ఆ స్టాక్ని మనము కొంచెం తీసుకోవడం అనేది జరిగింది. సో అక్కడ చాలా స్టాక్ ఉన్నాయని మీరు అన్నట్టు నిజంగా కూడా ఇట్స్ ఏ మిరాజ్. సో మనకు ఎండ్లెస్ స్టాక్ ఉన్నాయి మన దేశంలో, మనం అందరికీ వ్యాక్సినేట్ చేయొచ్చు. సో అందుకనే ఒక ఫేజ్డ్ మేనర్గా వెళ్ళాల్సింది. అసలుకి 18 to 45 అనేది మే 1 నుంచి స్టార్ట్ అవ్వాలా, అది ఇంకొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవ్వాలా అనేది కూడా ఇంకొక క్వశ్చన్. ఏంటి అంటే మనకు స్టాక్ తక్కువ ఉన్నప్పుడు ఎల్డర్లీ ఎవరైతే వాళ్ళకి సెకండ్ డోస్ దొరకలేదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఎవరితో కంపీట్ అవ్వాలి? 18 to 45 ఇయర్స్ వాళ్ళతో, వృద్ధులు ఇంకా 45+ వాళ్ళు కంపీట్ అయ్యి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. సో ఇది ఎందుకు అంత సడన్గా ఎన్నిక ఓపెన్ అప్ చేస్తున్నారు అనేది ఇట్స్ ఎ వెరీ అన్ప్లాన్డ్ వే దట్ దే ఆర్ గోయింగ్. మేబీ పొలిటికల్. డెఫినెట్లీ ఇట్ సీమ్స్ పొలిటికల్. ఎందుకంటే ద ఫెయిల్యూర్ ఇస్ లుకింగ్ అట్ యువర్ ఫేస్ అండ్ యూ నీడ్ టు, అంటే దాన్ని తప్పించుకోవడానికి ఇంకా వెంటనే ఏంటి అంటే మేము అందరికీ ఓపెన్ చేసేసాం. అయితే వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే దిస్ విల్ లీడ్ టు మోర్ కన్ఫ్యూజన్, దిస్ విల్ లీడ్ టు మోర్ ప్రాబ్లమ్స్. ఉన్న వాళ్ళకి సెకండ్ డోస్ దొరకకుండా కొత్త వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడము, డెఫినెట్గా ఒక స్టాక్అవుట్ సిచ్యువేషన్కి మనం వెళ్తున్నాము. మే 1 తర్వాత సిచ్యువేషన్ విల్ బి మోర్ కేయోటిక్ యాజ్ ఫార్ యాజ్ వ్యాక్సినేషన్. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ ధర కూడా, రేట్ కూడా డిఫరెన్షియల్ పద్ధతిలో వస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి 150 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్స్కు 400, ప్రైవేట్ హాస్పిటల్స్కు 600 అని. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద వాళ్ళు, లేకపోతే ఈవెన్ విదేశీ కంపెనీలు కూడా భారీగా కొనేసి దే కెన్ మోనోపలైజ్, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనము కరోనా మందులకు ఏ విధంగా బ్లాక్ మార్కెటింగ్ ఉందో దీనికి కూడా అలాంటి పరిస్థితి వచ్చే ఇది ఒక ప్రమాదం పొంచి చూస్తుంది. ఇంకోటి మొనాపలి, కోవాక్సిన్కే ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అన్ని సహకారాలతో చేసిన దాన్ని ఇప్పుడు 3,000 కోట్లు సీరం ఇన్స్టిట్యూట్కు, 1,500 కోట్లు కోవాక్సిన్ భారత్ బయోటెక్ వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చు. కానీ మిగతా వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేయాలి? ఆ వేగం పెరుగుతుంది కదా అందరికి ఇస్తే. అదే ఈ విషయంలో ఏంటంటే మనం కొంచెం లార్జర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పేటెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇవన్నీ అంటాం కదా. సో అసలుగా అయితే మనము ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ జెనరిక్ ప్రొడక్షన్. అసలుకి ఏదైనా కానీ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ మనం చేయట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే నిజంగా ఇప్పుడు కూడా మనకు ఉంది. అసలుకి ఇఫ్ వీ రియలీ వాంట్ టు గివ్ ఇట్, దెర్ ఆర్ ఇనఫ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న టెక్నాలజీ అనేది మనం పాండమిక్ మధ్యలో నాకే కావాలి అన్నట్టు కాకుండా అందరికీ ఇచ్చినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది. సో గవర్నమెంట్
ఒక విధంగా చెప్పాలంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి అసలు మీకు పేటెంట్లు అనేది తీసేయండి ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అని రిక్వెస్ట్ చేశారు ఇండియా ఇంకా సౌత్ ఆఫ్రికా. దీని యొక్క 100 దేశాలు సపోర్ట్ చేసినాయి. కానీ ఇంటికి ఎన్నిక వచ్చేటప్పటికి మనము ఈ పేటెంట్ల మీద కానీ ఈ ఫార్మా కంపెనీస్ ని ధీటుగా ప్రశ్నించడం కానీ లేకపోతే సొల్యూషన్స్ ఫోర్స్ఫుల్గా తీసుకుంటున్న సిచ్యువేషన్ రావట్లేదు. ఇట్స్ ఎ వెరీ కాంప్రమైజ్డ్ అప్రోచ్ యాజ్ ఫర్ యాజ్ ప్రొడక్షన్ ఇస్ కన్సర్న్. ప్రొడక్షన్కి కెపాసిటీ ఇండియాలో చాలా బయోటెక్లో ఉంది, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆయన అడిగాడు, వాళ్ళ దగ్గర ఇంటిగ్రేటెడ్ వ్యాక్సిన్ కాంప్లెక్స్ అనేది ఉంది, కొంచెం రిపేర్ చేస్తే అది వెంటనే ఉత్పత్తి ప్రారంభిస్తుందని. ఒకప్పుడు మన పబ్లిక్ సెక్టర్లో కూడా చాలా ఫార్మాలో బాగా అడ్వాన్స్డ్ భారతదేశం. ఇదంతా కూడా ఒకవైపున ఇది గోయింగ్ వేస్ట్, ఇంకోవైపున ప్రజలేమో సఫర్ అవుతున్నారు. ఒకప్పుడు కూనూరులో లేకపోతే బాంబేలో హ్యాప్కిన్ ఇన్స్టిట్యూట్లో కానీ మీరు అన్నట్లు వ్యాక్సిన్ కాంప్లెక్స్, బయోలాజికల్ ఈవెంట్స్ కానీ ఇవన్నిట్లో మనకు ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనేవి ఒకప్పుడు వ్యాక్సిన్స్ తయారు చేసేవి. మనం ఐడిపిఎల్ లాంటి చోట్ల డ్రగ్స్ గవర్నమెంటే తయారు చేసేది. మనం ఏ సిచ్యువేషన్కి వచ్చేసామంటే అంతా ప్రైవేట్ సెక్టర్కి వదిలేయాలి మనము. ఈ సంవత్సరం పాటులో కూడా మనకి గవర్నమెంట్ మీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ ఇది. సో గవర్నమెంట్ అసలు తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర గవర్నమెంట్కి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, లేకపోతే అసలు గవర్నమెంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాల్సింది, కానీ అసలు చేయలేదు. బికాజ్ ఇన్హెరెంట్లీ ఇట్ బిలీవ్స్ దట్ ద మార్కెట్ ఫోర్సెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ యాజ్ యూజువల్ ద మార్కెట్ ఫోర్సెస్ ఆర్ ఫెయిలింగ్. అది బెడ్లో కానీ వ్యాక్సిన్లో కానీ డెఫినెట్గా ఫెయిల్ అవుతున్నాయి. సో నిజంగా కూడా మీరు అన్నట్లు గవర్నమెంట్ ఉన్న పిఎస్యూస్ని ప్రైవేటైజ్ చేస్తుంది. సో దే డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ఇట్. డాక్టర్ గాక ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ అనేది ఐడిపిఎల్ తయారు చేసేది. ఉదాహరణ ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా మనం ఎగుమతి చేసేవాళ్ళం. ఇప్పుడు అమెరికా నుంచి మనకు బల్క్ డ్రగ్ ముడి పదార్థం రాకపోవడం వల్ల వ్యాక్సిన్ ఉత్పత్తి మందగిస్తుంది, నెమ్మది అవుతుంది అనే ఒక అభిప్రాయం ఉంది. బట్ బైడెన్ మళ్ళీ రీట్రేట్ చేశాడు, పునరుద్ఘాటించాడు, మేము ఇవ్వము, మాకు అమెరికన్స్ ఫస్ట్ అని. మనకు అంతర్జాతీయంగా మీరు వైద్య రంగంలో చాలా సహకారం ఉంది, అలాగే ఇండియాకు అమెరికాకు చాలా స్నేహం ఉంది అనుకుంటుంది. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? సో ఎందుకంటే మొదటిది గ్లోబల్ సాలిడారిటీ ఉంది అనేది ఇట్స్ ఏ షామ్. అంతేనా? దెర్ ఇస్ నో గ్లోబల్ సాలిడారిటీ. ఎవ్రీబడి ఈజ్ ఫర్ దెమ్సెల్స్. ఇట్ బి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనుకున్నాం. డిఫరెన్స్ ఎక్కడ ఏం లేదు. అది బల్క్ డ్రగ్ కాకపోయినా ఏదైతే ముడి పదార్థం రా మెటీరియల్ నిజంగా కూడా ఆపేశారు. కానీ మనము మన వ్యాక్సిన్స్ ఎక్స్పోర్ట్ ఆపేసాము ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఇట్లాంటి కంట్రీస్. సో ఏంటి అంటే ఒక గ్లోబల్ సాలిడారిటీ అనేది పాండమిక్ మధ్యలో అసలుకి ఎవరికి సాలిడారిటీ ఒకరితో ఒకరికి లేదనేది ఒకటి స్పష్టం అవుతుంది. రెండోది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మొత్తం డిపెండెన్స్ అనేది ప్రైవేట్ సెక్టర్ కానీ కార్పొరేట్స్ మీద కానీ మాత్రమే ఇచ్చారు. సో ఈ ఏదైతే పేటెంట్లు తీసేయాలి అని 100 దేశాలు ఏదైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అడుగుతున్నాయో దీనికి అమెరికా కానీ కెనడా కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ అడ్డుపడుతున్నాయి అన్నమాట. సో ఎందుకు అడ్డుపడుతున్నాయి? వీళ్ళకి ఏమొస్తుంది దాంట్లో? వీళ్ళకి ఏం రాదు. వాళ్ళ కార్పొరేషన్స్ని సేవ్ చేసుకోవాలి, ఒక మార్కెట్ ప్రజలకు వాళ్ళ ప్రజల గురించి కొంచెం ఉన్న దాంట్లో సర్దు పెట్టడం తప్ప దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంక్రీజింగ్ దేర్ ఓన్ ప్రొడక్షన్ అట్ సమ్ టైమ్. బట్ ఇప్పుడు మన దేశం ఆలస్యం అంటే మనం ఇతర దేశాల వ్యాక్సిన్లను అనుమతించడంలో కూడా ఆలస్యం అయిందని మన ఉత్పత్తి చాలదు. కాబట్టి ఇప్పుడు స్పుత్నిక్ కానీ లేకపోతే ఫైజర్ కానీ జాన్సన్ అండ్ జాన్సన్ వాడికి ఇవి అనుమతించామంటున్నారు కదా. ఇది ఏమైనా పరిస్థితుల్లో మెరుగుదల తేవచ్చు, వాడు వెంటనే పంపించడం ఇది జరుగుతుంది. ఒక్క ఇష్యూ ఏంటి అంటే ఈ వేరే స్పుట్నిక్ అనేది ఇట్స్ ఈజియర్ టు స్టోర్. అది పౌడర్ ఫామ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్పుట్నిక్ కొంచెం డిలే అయింది డెఫినెట్గా. దాన్ని పర్మిషన్ కొంచెం ముందే ఇవ్వాల్సింది కానీ పర్మిషన్ ఇవ్వలేదు. అది ఎందుకు అనేది గవర్నమెంట్ ఇప్పటివరకు చెప్పలేదు. ఒక సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వగానే ఒక 2-3 రోజుల్లో దాన్ని పర్మిషన్ ఇచ్చేశారు అనూహ్యంగా. కానీ స్పుట్నిక్ అనేది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందా లేదా అనేది ఒకటి మనకు ఐడియా లేదు. రెండోది ఏదైతే ఫైజర్, మోడర్నా, జాన్సన్ ఇవన్నీ ఉన్నాయో దీస్ ఆర్ ఆల్
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. సో అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఓహో. సో ఇవి 2,000 నుంచి 3,000 వరకు మినిమం కాస్ట్ ఉంటాయి అనేది ఒక అంచనా. అది ఓన్లీ అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ తీసుకుంటారేమో అనేది డౌట్స్ డెఫినెట్గా ఉన్నాయి. సో ఈవెన్ వాటి మీద పెద్ద ఆశగా ఏదో వాటి వల్ల దేశంలో చాలా డిఫరెన్స్ పడుతుంది అనేది ఇంటెన్షన్ అయితే, ఐ మీన్ వి నీడ్ నాట్ హ్యావ్ దట్ ఐడియా. అంటే వ్యాక్సిన్లో ఒకప్పుడు వెంటపడి వేసేవాళ్ళు కదా, పోలియో వ్యాక్సిన్ ఇట్లాంటి బూస్టర్ డోస్లని సినిమా యాక్టర్లను పెట్టి చేసి ఆ సిచ్యువేషన్ ఒక్కసారిగా ఈ కరోనా కోవిడ్ విషయంలో మారిపోయింది. ఎందుకంటే మనకి నిజంగా కూడా ఇనఫ్ ఇంజెక్షన్స్ లేవు అక్కడ. అది ఫస్ట్, అదొకటి. రెండోది ఏంటంటే ఒకవేళ అదంతా చెప్తే అప్పుడు ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఎన్నికలు ఏప్రిల్ 29 అయిపోతే మే 2వ తేదీ నుంచి ఇంకా మీరు వెళ్ళి ప్రైవేట్ సెక్టర్లో కొనుక్కోండి అని అంటున్నారు. ఓకే. సో ఈ ఎంఫసిస్ కూడా ఎందుకు అంతగా పెట్టలేదు వ్యాక్సినేషన్ మీద అంటే, కొన్ని రోజుల వరకు నడిపిస్తాము, అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ లాగా, కానీ తర్వాత